కార్యాచరణ ప్రకటించారు సార్ దశల వారీగా. అది ఒకసారి విందాం సార్. ఒకసారి బొప్పరాజు గారిది బయటలు ప్లే చేయండి వరుసగా. ఇందులో మొదటి దశ ఉద్యమం అంటే అందరూ నాయకత్వం కూడా గమనించాలి, ప్రభుత్వానికి కూడా కొంత అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఏదో ఒకేసారి పెద్ద పెద్ద కార్యక్రమాలకు వెళ్లకుండా సాంప్రదాయబద్ధంగా మన పెద్దలు ఏదైతే నేర్పినటువంటి ఉద్యమ చరిత్ర ఉందో ఆ ఉద్యమ చరిత్ర ప్రకారమే మనం అన్ని కార్యక్రమాలతో ఉద్యోగుల్ని సమాయత్తం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి ఏపీజేఎస్ అమరావతి ఉద్యమ కార్యాచరణ నోటీసుని ఈరోజే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయబడుతుందని ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం. ఈరోజే, ఆలస్యం కూడా లేదు, ఈరోజే వారికి ఇవ్వాలని చెప్పి ఏకగ్రీవంగా మీ అందరి చప్పట్ల ద్వారా తీర్మానం కోరుతా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇస్తామో అదే విధంగా బాధ్యతాయుతంగా జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి, ఎందుకంటే జిల్లాకు ఆయన అధిపతి, జిల్లా కలెక్టర్ గారికి వందలాది మంది ఉద్యోగులు ప్రధానంగా అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులతో ఊరేగింపుగా వెళ్ళి 31వ తారీఖున రేపు సోమవారమే, ఆలస్యం కూడా లేదు, 31వ తారీఖున పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ గారికి ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేయాలని ఏకగ్రీవంగా మీ చప్పట్ల ద్వారా తీర్మానం చేస్తున్నాం. ఈ ఉద్యమ కార్యాచరణని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి ఒక అంచెలంచెలుగా దశల వారీగా మేమంటే ప్రభుత్వానికి ఒక అల్టిమేటం లాంటిది జారీ చేస్తున్నారు. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి మేము దశల వారీగా మీరు కనుక దిగి రాకపోయినట్లయితే చేస్తూ ఉంటున్నారు. సో సింపుల్గా ఇక్కడ వీళ్ళ సమస్యలు ఒక 12 మళ్ళీ ఒకసారి నేను బ్రీఫ్గా చెప్పేస్తా. పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి, కొత్త పిఆర్సీ ప్రక్రియ ప్రారంభించాలి, పిఆర్సీ వచ్చే వరకు 30% ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వాలి, పెండింగ్లో ఉన్న 5 DAలు విడుదల చేయాలి, పోలీస్ సరెండర్ లీవ్స్ బిల్స్ చెల్లించాలి, జీపీఎస్ సమీక్ష చేసి ఆమోదయోగ్యమైనటువంటి పెన్షన్ సొల్యూషన్ అనేటువంటిది ఇవ్వాలి, జీపీఎస్ విత్డ్రాయల్స్కి ఉన్నటువంటి అడ్డంకులను తొలగించాలి, గ్రాట్యుటీ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, లీవ్ ఎన్కాష్మెంట్ లాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని చెల్లించాలి, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వెల్ఫేర్ స్కీమ్స్ని వర్తింపచేయాలి అనేటువంటిది ప్రధానంగా మొత్తంగా 40,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్టు ఉన్నాయి. దీన్ని దశల వారీగా కనుక చేసినట్టయితే మేము ఆమోదిస్తామని చెప్తున్నారు. మరి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఈ ఉద్రిక్తతలను ఖచ్చితంగా ముందు తగ్గించాలి, వాళ్ళని సమ్మెదారిగా పట్టించకుండా ఉండాలంటే పిఆర్సీ కమిషనర్ తేదీ ప్రకటించండి. చాలా సింపుల్ టాస్క్, అది మీ చేతిలో ఉంది. డిఏ ఏరియర్స్కి సంబంధించి ఇయర్ వైజ్ పేమెంట్స్ షెడ్యూల్ ఇవ్వండి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు, అది వాళ్ళకి న్యాయబద్ధంగా ఇవ్వాల్సిందే, మీరు దశల వారీగా చేయండి. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ తదితర బకాయిలన్నిటినీ కూడా హెడ్ వైజ్ అఫీషియల్ ఫిగర్ని విడుదల చేయండి. ఉద్యోగ సంఘాల చీఫ్ సెక్రటరీతో కనుక మీరు ఇది చేసినట్లయితే అది బాగుంటుంది. సో ఇది ఇక్కడ గమనించాల్సినటువంటి పరిస్థితి. సో ఇంకో బయట ఉంది సార్, విందాం. అది రెండో దశ ఉద్యమ కార్యాచరణ. సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి అని ఫోటోను ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్లు డీపీగా పెట్టుకోవాలని చెప్పి వాట్సాప్లో పిలుపునిస్తా ఉన్నాం. 1వ తారీఖు నుంచి ఉద్యమం పూర్తయ్యేంత వరకు ఈ డీపీని ప్రతి ఒక్కరూ ధరించాలని చెప్పి వాళ్ళ సెల్ ఫోన్లో ఉంచుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ, ఉపాధ్యాయులందరూ, పెన్షనర్లందరూ నల్ల బ్యాడ్జీలు ధరించాలి. 1 నుంచి 5 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి మన యొక్క నిరసన తెలియజేస్తాం. అదేవిధంగా 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు, 2 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలో, డివిజన్లో ఉన్నటువంటి కార్యాలయాలన్నీ నాయకత్వాలు తిరిగి ఉద్యమానికి కలిసి రావాలని చెప్పి ప్రతి కార్యాలయం, తారతమ్యం లేదు, ఆ ఉద్యోగం లేదు, ఈ సంగమం లేదు, అందరి ఉద్యోగుల్ని కలిసి ఉద్యమానికి కలిసి రమ్మని
కరపత్రాలను ఎందుకు ఉద్యమం చేస్తున్నామో కరపత్రాలను పంచి వారందరినీ ఉద్యమంలోకి ఆహ్వానించాలని ఏకగ్రీవంగా మీ చప్పట్లో తీర్మానం చేస్తున్నాం. 2 రోజులు మధ్యాహ్న భోజన సమయంలో అంటే లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ప్రతి కలెక్టర్ కార్యాలయం, ప్రతి ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయాలి. మా డబ్బులు మాకు ఇవ్వండి అని, మా సమస్యలు పరిష్కరించండి అని లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాలు 3, 5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. 11వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశాలు అన్ని జిల్లాల్లో జరగాలి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలకి ఏపీజేఎస్ అమరావతిలోని భాగస్వామ్య సంఘాలన్నిటినీ జిల్లా స్థాయిలో మీకు కలిసి వచ్చే ఇతర సంఘాలని, ఉద్యమంలోకి వస్తామన్నటువంటి ఎవరినైనా సరే సంఘాలని కలుపుకొని ప్రధానంగా సిఐటి ఏఐటియు నాయకత్వాల జిల్లాలో వారిని కూడా ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని ఏకగ్రీవంగా మీ చప్పట్ల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సీఎం సార్, మా 2వ దశ ఉద్యమం 15 నుంచి మొదలవుతుంది. అదే రోజు నుంచి అంటే 15 నుంచి 26వ తారీఖు దాకా సుమారు 10 రోజుల పాటు వర్క్ టు రూల్ అంటే పని వేళల్లో మాత్రమే పని చేస్తాం అని ఏకగ్రీవంగా మీ ద్వారా ప్రకటిస్తా ఉన్నాం. 10:30 to 5 మాత్రమే ఎన్ని పనులున్నా సరే. ప్రధానంగా రెవెన్యూ శాఖ నాయకులను అడుగుతున్నాం, మన రెవెన్యూ ఉద్యోగులు బయటకు వస్తే తప్ప మనకిందులో చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. కలెక్టరేట్ కానీ, ఆర్డీఓస్ కానీ, తహసీల్దార్ ఆఫీసులు కానీ ఏ కార్యాలయం కూడా ఇంక్లూడింగ్ సిసిఎల్ ఆఫీస్తో సహా వర్క్ టు రూల్ అంటే వర్క్ టు రూల్ 10:30 to 5 చేసి చూపించాలని ప్రతి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అదే విధంగా పెన్షన్ కోరుతా ఉన్నాం. మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మీ జిల్లాలో వాళ్ళందరినీ 10 రోజుల పాటు ఎప్పుడు దొరికితప్పుడు వాళ్ళందరినీ కలిసి విజ్ఞప్తులు ఇవ్వండి. అలాగే 17వ తారీఖు 17 ఆ రోజు నల్ల కండువాలు ధరించి జిల్లా హెడ్ క్వార్టర్లో అలాగే డివిజన్ హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే సర్కిల్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ సర్కిల్స్ అంటాం, ఆ ప్రధాన కూడళ్ళు, ఆ సర్కిల్స్లో నిలబడి మానవహారమయ్యి మన యొక్క ప్లే కార్డ్స్ పట్టుకొని అంటే మన సమస్యలతో కూడినటువంటి ప్లే కార్డ్స్ పెట్టి మానవహారాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టరు, అన్ని డివిజన్ హెడ్ క్వార్టర్ చేయాలని ఏకగ్రీవంగా మీ చప్పట్ల ద్వారా తీర్మానం చేస్తున్నాం. అలాగే 2వ దశ ఉద్యమంలో 2 కార్యక్రమాలు తర్వాత పెట్టాం. అది ఒకటి 23వ తారీఖు ధర్నా. ఈ ధర్నా కలెక్టరేటు ఆర్డీఓ ఆఫీస్ ప్రాంగణంలో 23వ తారీఖు ఒక ధర్నా, అలాగే 26వ తారీఖు ఇంకొక ధర్నా. 23 ధర్నాలో మన ఉద్యోగులు అందరం పాల్గొంటాం. 26 ధర్నాలో మన కుటుంబ సభ్యులతో సహా కూర్చొని ధర్నా చేయాలి. కుటుంబ సభ్యులతో సహా 26 మా డబ్బులు మాకు ఇవ్వండి, మా న్యాయమైన సమస్యలు పరిష్కరించండి, ఇవన్నీ పెట్టి కుటుంబ సభ్యులతో ధర్నా చేస్తున్నాం. 2వ దశ, మొదటి దశ ఈరోజు ప్రకటిస్తున్నాం. 2వ దశ ఉద్యమం, మరి 3వ దశ ఉద్యమం నల్ల బ్యాడ్జీలు పోతాయి. ఆ రోజు నుంచి ఎర్ర బ్యాడ్జీలు మొదలవుతాయి. కాబట్టి ఎర్ర బ్యాడ్జీల దశని ప్రస్తుతానికి ఈరోజు ప్రకటించాం. 2వ దశ ఉద్యమంలోనే మిగిలిన కలిసి వచ్చేటువంటి సంఘాలను కలుపుకొని ఈ మధ్యలో ఏ దశలో వాళ్ళు కలిసి వచ్చినా లేదా 3వ దశలో అయినా సరే అందరితో కలుపుకొని ఐక్య ఉద్యమానికి ముందుకెళ్తూ ఏదైతే ప్రధానంగా మల్టీ జోన్ స్థాయి సమావేశాలు. సో ఇప్పుడు ఉద్యోగుల సంగతి ఏంటంటే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాం. సో వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇదనేది. ఇప్పుడు ఇంకొక ఆర్థిక పరమైనటువంటి ఆసక్తికర